సైన్స్కి అందని శాస్త్రం ఉంటుంది. కానీ కొంతమందికి దేవాలయం మీద ఉన్నటువంటి బూతు బొమ్మలు మాత్రమే కనబడితే అక్కడనే ఆగిపోతారు ఆ చెత్తనా కొడుకులు. అది దాటి చూడగలిగి, అంటే వాడి జీవితం మొత్తం కూర్చున్నా కూడా అది దాటి చూడలేరు. నిజంగా ఒక చిన్న, అంటే నేను చదివింది కాదు, మీరు గూగుల్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది. మామూలుగా ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తూ ఉంటాం కదా మనం, అంటే 3rd మంత్కి, ఆ తర్వాత 5th మంత్కి, 9th మంత్కి మనం ఎంఆర్ఐ స్కాన్ చేస్తున్నప్పుడు లోపల బేబీ అండం ఏ విధంగా పెరుగుతూ ఉంటుందని చెప్పేసి మనకు స్కానింగ్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడు వచ్చిందయ్యా మనకి స్కానింగ్, ఎంఆర్ఐ ఇదంతా అంటే గూగుల్ చేయండి, ఇది కూడా మీకు తెలిసిపోతుంది. 1980s, 1970s, 1950s, కొన్ని 1900 అనుకోరు. కానీ ఒకసారి ఇదే ఒక పాత దేవాలయం మీద లోపల ఉండేటటువంటి, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కడుపులో ఉండేటటువంటి అండం యొక్క పరిణామ క్రమం ఏ విధంగా ఉందో ఏదైనా దేవాలయం మీద చెక్కి ఉందా, ఉంటే ఏ దేవాలయం మీద, అది ఎన్ని సంవత్సరాల క్రితం కట్టారో ఒకసారి మీరు రీసెర్చ్ అవసరం గూగుల్లో టైప్ చేస్తే మీకు అర్థమవుతుంది. 2000 సంవత్సరాల క్రితం భారతీయ దేవాలయాల మీద అది చెక్కుంచారు. అంతకు మించినటువంటి సైన్స్ మన దగ్గర ఉన్నది. అంటే సైన్స్కు మించినటువంటి శాస్త్రం మన దగ్గర ఉన్నది. మన కంటికి కనబడలేదు కదా, అంటే ఏ నా కొడుకు మన దేశం మీదకి వచ్చినా కూడా ఫస్ట్ టార్గెట్ చేసింది టెంపుల్స్ని. ఎందుకు అంటే అది మన జ్ఞానం కాబట్టి. సో ఆ జ్ఞాన సంపదను కొల్లగొడితే భారతీయులని ఓడగొట్టొచ్చు అనుకున్నారు. ఇప్పటికీ అదే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో ఒక టెంపుల్ సెంటర్ ఇంకా ఇంత అద్భుతమైనటువంటి సినిమా తీయడమే కాదు, నిజంగా సంతోష్ కుమార్ ఘనాపతి గారు చెప్పినట్టు మాటల ప్రభావం ఈ సినిమాలో, ఒక్కొక్క మాట నిజంగా నీలో అంటారు. ఆ పాప లోపలికి వచ్చి ఆగిపోయింది చూడరు. అక్కడ ఎందుకు వచ్చి ఆగిపోయింది అంటే నీలో కల్మషం లేకపోతే చాలు, అది ఆగిపోద్ది అని చెప్పేసి ముందే ఓ డైలాగ్ ఉంది. సో శంబాల ఎక్కడో లేదు, నిన్ను నువ్వు గెలిస్తే అదే నీకు ముక్తికి మార్గం అని వేదాంత శాస్త్రం కూడా మనకు అదే చెప్పింది. ఈ సినిమా మనకు అదే చెప్పింది. చాలా అద్భుతమైన సినిమా. నిజంగా చూడని వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా చూడాల్సినటువంటి సినిమా. ఇన్ని కమర్షియల్ హంగులతో ఇలాంటి ఒక సినిమా తీయడం అనేది నిజంగా కత్తి మీద సాము లాంటిదే. అండ్ నిజంగా అన్నయ్య కళ్ళలో ఆనందం, అంటే ఆ కన్నీళ్లు చూసాను అన్నయ్య మీ కళ్ళలో, చాలా అద్భుతమైనటువంటి కన్నీళ్ళని ఇచ్చారు మీకు ఆది గారు అండ్ డైరెక్టర్ గారు. నిజంగా వాటికి మీకు మరొకసారి థ్యాంక్స్ అండి. వారి పుత్రోత్సాహం నిజంగా ఈరోజు ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే, మాలాంటి వారు, నేను నిజంగా చాలా చిన్నవాడిని. నాలాంటి వారికి కూడా నేను నైట్ 2 o'clockకి సినిమా చూసి మెసేజ్ చేస్తే నిజంగా నచ్చిందా అన్నారు. వారికి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. అద్భుతం అన్నయ్య అంటే వారి ఆనందం నిజంగా చెప్తున్నా. అంటే పుత్రోత్సాహం అంటాం కదా, ఇది మీరు ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ఇది ఆది గారికి ఆది ఆరంభం. అండ్ ఇలాంటివి సూపర్ హిట్స్ ఇంకా ఎన్నో కొట్టాలని మనస్ఫూర్తిగా మా తల్లి సరస్వతమ్మను కోరుకుంటున్నా. వన్స్ గా నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు టీం సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు. అండ్ అందరూ పేరున అన్ని క్రాఫ్ట్స్, ఆర్టిస్టులు, బీజిఎం, మ్యూజిక్ అయితే చిత్తగొట్టిరు. ఏంది సౌండ్ ఎఫెక్ట్స్. అదే ఇక్కడ కూడా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి జనాలకు ఏంటంటే భయం వేస్తే, నా లోపల భయం వేసింది అని చెప్పుకోకూడదు కాబట్టి మనం బయటకు మాట్లాడతాం. సో అది సినిమా 2.5 గంటల సినిమాలో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఆడియన్స్ మాట్లాడుతూ ఉన్నాడు బయటికి. ఎందుకంటే నేను భయపడట్లేదు అంటే నాకు నేను చెప్పుకోవడం అనమాట. సో స్క్రీన్తో మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా చాలా అద్భుతమైన సినిమా. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి.